ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ సందర్భంగా రాజమండ్రిలో వై జంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ క్షయవ్యాధి గురించి ప్రజలు అవగాహన కల్పించాలని అన్నారు. 2 వారాలకు పైగా కొనసాగే దగ్గు, జ్వరం, బరువు తగ్గటం, రాత్రి వేళల్లో అధిక చెమటలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలని తెలిపారు. Second prize goes to H. Glory from. So the jury members have also selected 2 consolation prize. Second consolation has given to Nia. గొప్ప ఇన్వెన్షనే మనందరికీ కూడా ఎంతో హ్యూమానిటీని ప్రోగ్రెస్ తీసుకెళ్ళింది. అలానే ప్రజల భాగస్వామ్యంతో మనం దీన్ని పూర్తిగా టీబీ అన్నది నిర్మూలించవచ్చు. టీబీ పూర్తిగా నయం అవుతుంది అన్నది ఒకటి మన అందరిలో అవేర్నెస్ అనేది జనరేట్ చేయాలి. దీనికి ముందుగా గుర్తించడం అత్యంత ముఖ్యమైన పని. అంటే నేను చెప్పినట్టు ఇందాక అర్లీ డిటెక్షన్ ఇస్ అ ప్రైమ్. మనకు ఒక మ్యాక్సిమం సక్సెస్ ఎంత త్వరగా మనం టీబీ ఒక సింప్టమ్స్ తో గుర్తించగలుగుతామో, ఎంత త్వరగా సిస్టమ్ దాన్ని డిటెక్ట్ చేసి మన ఇంటర్వెన్షన్ చేయగలుగుతామో అంత త్వరగానే దీన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలుగుతాం అండ్ దీన్ని కంటైన్ చేయగలుగుతాం. యాక్చువల్గా చూసుకుంటే ఇండియన్స్ లో చాలా మందికి టీబీ బ్యాక్టీరియాకి రెసిస్టెన్స్ ఉంటుంది. మనం ర్యాండమ్గా చాలా మందికి ఆ స్కిన్ టెస్ట్ టీబీది చేస్తే 8 out of 10 పాజిటివ్ వస్తుంది. అంటే ఆల్రెడీ మనలో కూడా సర్టైన్ టీబీ బ్యాక్టీరియా ఉన్నా కూడా వి ఇండియన్స్ హ్యావ్ రెసిస్టెన్స్ టు దట్ బ్యాక్టీరియా. సో దీనికి మెయిన్గా గుర్తించాల్సింది ఏంటి, మనం 2 వారాల పైగా ఏదైనా దగ్గు కానీ, జ్వరం కానీ, జలుబు కానీ తగ్గకుండా ఉండడం, రాత్రిపూటలో అధిక చెమటలు పట్టి అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్ళు ఒకసారి టీబీ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మన పరీక్షలు మరియు చికిత్స అందుబాటులో ఉంచుతున్నాం. తూర్పుగోదావరి జిల్లాకు వస్తే I can congratulate that దాదాపు 95 నుండి 98% దాకా వాటికి క్యూర్ అయ్యాయి.
ఫర్ ఎగ్జాంపుల్ 2024లో 2795 కేసెస్ని నమోదయ్యాయి మన జిల్లాలో. ఆ 2795 టీబీ కేసెస్లో 2736 కంప్లీట్గా క్యూర్ అయిన కేసెస్. వరల్డ్ టీబీ డే సందర్భంగా విద్యార్థుల్లోనూ ప్రజల్లోనూ అవగాహన కల్పించే దిశగా డిస్ట్రిక్ట్ యంత్రాంగంతో కలిపి ఆర్ట్స్ కళాశాల గత 1 వీక్ పరంగా లాస్ట్ వీక్ నుంచి ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే రంగోలీ కార్యక్రమం, తర్వాత పోస్టర్ కార్యక్రమం, ఇవన్నీ కూడా విద్యార్థుల ద్వారా కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అంటే చైతన్యం కలిగించడం, అలాగే ఏదైనా రోగాన్ని నిర్ధారించుకుని, అంటే మనకి ఏదైనా దగ్గు కంటిన్యూస్గా ఒక 20 days అలా వస్తే దాన్ని ఈ సూచనలు కావచ్చని, అలాంటి సూచనలు కూడా విద్యార్థులకి అలాగే పబ్లిక్కి తెలియజేయాలనేది ముఖ్య ఉద్దేశం అండి. సో ఈరోజు ఇది అయిన తర్వాత ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో కూడా ఒక కార్యక్రమం పెట్టి విద్యార్థులకి అవగాహన కల్పించడం జరుగుతుంది. సో టీబీ అనేది భయపడాల్సిన అవసరం లేదు. మనకి మెడికేషన్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది. అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఎక్కడైనా సరే మీరు చెక్ చేయించుకోవచ్చు. వాటి మెడిసిన్స్ అవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళే దృష్టి కేంద్రీకరించి దాన్ని నివారించుకునేటటువంటి మార్గాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ టీబీ డే సందర్భంగా టీబీని నిర్మూలిద్దాం అనే నినాదంతో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే నినాదంతో అన్ని రంగాల నుంచి కూడా చేయి కలుపుతూ ఈ రోజు వరల్డ్ టీబీ డే జరుపుకుంటున్నాం ఈస్ట్ గోదావరి జిల్లాలో. మరి మనతో పాటు వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు, మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ ఐఎంఏ నుంచి సభ్యులు, రెడ్ క్రాస్ సభ్యులు, వివిధ రకాల ఎన్జిఓలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి గ్రాసిమ్ ఇండస్ట్రీస్, కోకోకోలా ఇండస్ట్రీస్, వీళ్ళంతా కూడా మరి ఈ రోజు ఈ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారండి. సో ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ర్యాలీతో మొదలుపెట్టి ఆర్ట్స్ కాలేజ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ లోని పబ్లిక్ మీటింగ్ లో నిక్షయ మిత్రాలను గౌరవిస్తూ, అలాగే మంచి గుడ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సార్ ప్రిన్సిపల్ సార్ చేతుల మీదుగా, రామచంద్ర గారి చేతుల మీదుగా ఈ రోజు, అలాగే జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి. మంచి వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా. మరి మన ఈస్ట్ గోదావరి జిల్లా ఎంతో పురోగతిని సాధించిందండి టీబీ నిర్మూలన దిశగా. మనకు ఇప్పుడు CBNAT పరికరాలు, TrueNAT పరికరాలు కూడా మనకి అన్ని CHCల్లోనూ మెడికల్ కాలేజెస్ లోనూ అందుబాటులో ఉన్నాయి. అలాగే మొబైల్ ఎక్స్రే మషీన్స్, పోర్టబుల్ ఎక్స్రే మషీన్స్ కూడా ఇప్పుడు AI సహకారంతో మరింత రీచెస్, అంటే సబ్ సెంటర్ లెవెల్లో, ఆర్మ్ సెంటర్ లెవెల్లో కూడా అందుబాటులోకి తేడం జరిగిందండి. ప్రజలకి ఇంటెన్సిఫైడ్ కేస్ ఫైండింగ్, 100 days క్యాంపెయిన్ లాంటివి కూడా లాంచ్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. అంటే ఒక PHCs లోనే కాకోకుండా మన ఫీల్డ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ANMలు, అలాగే ఆశా వర్కర్లు అండ్ MLHPల సహకారంతో ఫీల్డ్ లెవెల్లో టీబీ స్టాఫ్ ఇంటింటికి వెళ్లి వల్నరబుల్ పాపులేషన్ అందరినీ కూడా స్క్రీన్ చేసి మరింత డయాగ్నోసిస్ ని ఫ్రెండ్లీగా, పేషెంట్ ఫ్రెండ్లీగా, రీచబుల్ గా చేయడము ఈ సంవత్సరం తాలూకా ముఖ్య ఉద్దేశము. అందరినీ కూడా ట్రీట్మెంట్ లో పెడతాము. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి.